నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ స్పెషల్ డ్రైవ్. నేను మీ మాధురి. వరుస భూ ప్రకంపనలతో జపాన్ వణుకుతోంది. జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా ప్రిఫెక్చర్ సమీప ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4 గంటల తర్వాత రిక్టార్ స్కేల్పై 4 కంటే ఎక్కువ తీవ్రతతో 155 సార్లు భూమి కంపించిందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో సోమవారం నాటి 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పాటు 6 తీవ్రతతో నమోదైన భూకంపాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజామున కూడా 6 సార్లు శక్తివంతమైన ప్రకంపనలు వచ్చాయని జపాన్ పేర్కొంది. ఇక భూకంపం దాటికి వేల ఇల్లు, భవనాలు నేలకూలాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని, ఈ భూకంప ఘటనలో ఇప్పటి వరకు సుమారు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. అందులో ఇషికావా నగరంలోని అత్యధిక మంది మరణించినట్లు పేర్కొంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రిక్టార్ స్కేల్పై 7.6 తీవ్రతతో వచ్చి భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో జపాన్లో సునామీ రావడంతో అలలు మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడ్డాయని, దీంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని, వాజిమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కూలిపోయాయి. ఇక విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 43,000కు పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారని అధికారులు చెప్పారు. ఇషికావా తీరంలో అలలు విరుచుకుపడ్డాయి. ఇక భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న సముద్ర తీర ప్రాంతమైన ఇషికావాలో మరణాల సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జపాన్ వాతావరణ సంస్థ సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించడం కాస్త ఊరట కల్పిస్తోంది. కానీ మరోసారి భూ ప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జపాన్లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వారం తారక్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం జపాన్లోనే ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. గత వారమంతా అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదయాన్ని కలిచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలి అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. భూకంపంలో కీలక విషయాలు మెల్లగా వెలువడుతున్నాయి. జపాన్లో భూకంపం విలయం సృష్టించింది. అగ్ని ప్రమాదం జరిగే ఒక వీధిలో 200 భవనాలు కూలిపోయాయి. పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలో అసైచి వీధుల్లో భూకంపం కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతం కేవలం 280 చదరపు మీటర్లోనే ఉండటంతో అగ్నికిలలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. ఈ విషయాన్ని జపాన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఎన్హెచ్కే వెల్లడించింది. ఈ నగరంలోనే ఇప్పటి వరకు 14 మరణాలు నమోదయ్యాయి. కొన్ని భవనాలు ఇప్పటికీ మంటల్లోనే ఉన్నాయి. ఈ నగరంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారాయి. వాహనాలు కదలడం అసాధ్యంగా మారింది. భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాల కారణంగానే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక నిగటా, టొయామా, ఫుకాయ్, గిఫు నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక సూజు ప్రాంతంలో 50కి పైగా భవనాలు కూలిపోయాయని అధికారులు ధృవీకరించారు. వీటిల్లో ఓ ప్రధాన మందిరం కూడా ఉంది. ఇక్కడి పోర్ట్ను సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తా పడ్డాయి. షీకా ప్రాంతంలో సోమవారం అత్యధికంగా 7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక్కడి టోగి వైద్యశాల భవనం ధ్వంసమైంది. చాలా ఇళ్లు కూలిపోయాయి. హీమి ప్రాంతంలో అత్యధికంగా కర్రలతో నిర్మించిన ఇళ్లుంటాయి. తాజాగా వచ్చిన భూకంపంలో ఇవి చాలా వరకు దెబ్బతిన్నాయి. జపాన్లో ఇప్పటికీ భూ ప్రకంపనలు ఆగకపోవడం సహాయ చర్యలకు పెద్ద అడ్డంకిగా మారింది. అసలు ప్రాణ నష్టం ఎంతో తెలుసుకోవడం ఇప్పుడు జపాన్ ముందున్న ప్రధాన సమస్యగా మారింది. వేల సంఖ్యలో జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫైర్ ఫైటర్లు, పోలీసులను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. దారుణంగా దెబ్బతిన్న ప్రధాన రహదారుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్లోని రన్వే భారీ పగుళ్లు ఏర్పడడంతో మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు గాలింపు, సహాయక చర్యలు కాలంతో పోటీ పడుతూ చేస్తున్నామని జపాన్ ప్రధాని కిషిదా స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా భూకంప ప్రభావిత నోటో ద్వీపకల్పానికి సహాయక బృందాలు చేరడం ప్రధాన సమస్యగా మారిందని ఆయన వెల్లడించారు.
సాధారణంగా భూకంపం నేరుగా మనిషి ప్రాణం తీయదు, కేవలం కూలిన భవనాలతోనే ప్రాణ నష్టం ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే భూకంపాలు వచ్చిన సమయంలో 90% మందిని తొలి 3 రోజుల్లోనే రక్షించగలిగినట్లు జపాన్ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు వాతావరణం, సహాయక బృందాలు ఎంత వేగంగా చేరుకున్నాయి, పరికరాలు ఎంత తొందరగా అందుబాటులోకి వచ్చాయి అనేది కీలకం. భూకంపం వచ్చిన తొలి 24 గంటల్లో స్థానికులు చేతులు చిన్న చిన్న పరికరాలతో చేపట్టే సహాయక చర్యలు అత్యంత కీలకం. వీరే అత్యధిక మందిని కాపాడుతూ ఉంటారు. మరోవైపు అర్ధాంతరంగా నిలిపివేసిన 4 బుల్లెట్ రైళ్ల సేవలను జపాన్ పునరుద్ధరించింది. వీటి కారణం